హెచ్-1బీ వీసా అనేది బ్యాచిలర్ డిగ్రీ లేదా హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ప్రొఫెషనల్స్‌కి వర్తిస్తుంది. పర్టిక్యులర్ జాబ్స్‌కి మాత్రమే. లైక్ ఐటీ, డేటా సైన్స్, ఇంజినీరింగ్, మెడిసిన్, ఫినాన్స్. ఎలిజిబిలిటీ ఏంటి? యూఎస్ ఎంప్లాయర్ నుండి జాబ్ ఆఫర్ ఉండాలి. మినిమమ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. ఎంప్లాయర్ వీసాని స్పాన్సర్ చేయాలి. డ్యూరేషన్ 3 ఇయర్స్ వరకు ఉంటుంది. ఎక్స్‌టెండ్ చేసి 6 ఇయర్స్ వరకు ఉండొచ్చు. ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎంప్లాయర్ ఎల్‌సీఏ లేబర్ కండిషన్ అప్లికేషన్‌ని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్‌లో ఫైల్ చేస్తాడు. అలాగే యూఎస్‌సిస్‌కి పిటిషన్ సబ్మిట్ చేస్తాడు. అప్రూవల్ వచ్చాక యూఎస్ కన్సల్టేట్‌లో అప్లై చేయొచ్చు. ఇంటర్వ్యూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఓన్లీ 85,000 వీసాసే. మోర్ అప్లికేషన్స్ ఉంటాయి. లాటరీ సిస్టమ్ యూజ్ చేస్తారు. హెచ్-1బీ ఉంటే గ్రీన్ కార్డ్ అప్లై చేయొచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే ఎంప్లాయర్ జాబ్ ఇస్తాడు. గవర్నమెంట్ అప్రూవల్ ఇస్తుంది. మీరు వీసా ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే యూఎస్‌కి వెళ్ళొచ్చు. హెచ్-2బీ వీసా అంటే యూఎస్‌లో టెంపరరీ లేదా సీజనల్ జాబ్స్ కోసం యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్‌గా హాస్పిటాలిటీ, ల్యాండ్‌స్కేపింగ్, కన్‌స్ట్రక్షన్, అమ్యూజ్‌మెంట్ పార్క్స్. ఎలిజిబిలిటీ ఏంటి? యూఎస్ ఎంప్లాయర్ నుండి జాబ్ ఆఫర్ ఉండాలి. జాబ్ టెంపరరీ అని ప్రూవ్ చేయాలి. ఎంప్లాయర్ యూఎస్‌లో సూటబుల్ వర్కర్స్ లేరని ప్రూవ్ చేయాలి. డ్యూరేషన్ 1 ఇయర్ ఉంటుంది. ఎక్స్‌టెండ్ చేసి 3 ఇయర్స్ వరకు ఉండొచ్చు. ప్రాసెస్ సేమ్ హెచ్-1బీ వీసా లాగానే ఉంటుంది. ఓన్లీ సీజనల్ లేదా టెంపరరీ జాబ్స్‌కి మాత్రమే. పర్మనెంట్‌గా యూఎస్‌లో ఉండడానికి డైరెక్ట్‌గా యూజ్ అవ్వదు. మాక్సిమం 3 ఇయర్స్ తర్వాత యూఎస్ వదిలి రావాలి. సింపుల్‌గా టెంపరరీ జాబ్స్ కోసం వెళ్తారు, వర్క్ చేస్తారు, తర్వాత తిరిగి రావాలి. ఎల్-1 వీసా అంటే మల్టీనేషనల్ కంపెనీస్‌లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్‌ని యూఎస్ బ్రాంచ్‌కి ట్రాన్స్‌ఫర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఎల్-1 ఏ అనే వీసా మేనేజర్స్ లేదా ఎగ్జిక్యూటివ్ యూజ్ చేస్తారు. 7 ఇయర్స్ వరకు వ్యాలిడ్ ఉంటుంది. ఎల్-1 బి అనే వీసా ఎక్స్‌పర్ట్స్ యూజ్ చేస్తారు. 5 ఇయర్స్ వరకు వ్యాలిడ్ ఉంటుంది. ఎలిజిబిలిటీ ఏంటి? లాస్ట్ 3 ఇయర్స్‌లో మినిమమ్ 1 ఇయర్ కంపెనీలో వర్క్ చేసి ఉండాలి. సేమ్ కంపెనీ యూఎస్ బ్రాంచ్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతారు. ప్రాసెస్ సేమ్ హెచ్-1బీ వీసా లాగానే ఉంటుంది. కానీ ఎంప్లాయర్ ఎల్-1 పిటిషన్‌ని యూఎస్‌సిస్‌లో ఫైల్ చేస్తాడు. ఎల్-1 వీసా ఉంటే గ్రీన్ కార్డ్ కూడా అప్లై చేయొచ్చు. సింపుల్‌గా సేమ్ కంపెనీలో వర్క్ చేస్తూ యూఎస్‌కి ట్రాన్స్‌ఫర్ అవ్వచ్చు. సింపుల్ కంపారిజన్ చూసుకోవచ్చు. ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.